వెయిట్ లాస్ అవ్వాలి, అది కూడా చాలా న్యాచురల్ పద్ధతిలో హెల్దీ వేలో అవ్వాలి అని అనుకుంటే 6 months లో వెయిట్ లాస్ అయిపోవచ్చు. బేరియాట్రిక్ సర్జరీ ఏం చేస్తుందంటే ఈ రెండింటిని యూజ్ చేసి, ఒకటి స్టమక్ని కట్ చేసి పడేయడం, ఇంకోటి డైజెషన్ కాకుండా బైపాస్ చేసి తిన్న ఫుడ్ని తిన్నట్లు బయటికి పంపించడం. 98 నుంచి 99 మంది వరకు ఎందుకు వెయిట్ పెరుగుతున్నారంటే వాళ్ళు అలవాట్ల వల్లే పెరుగుతున్నారు. అయితే 100లో ఒకరున్నారు వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాలి తప్పితే మిగిలిన 99 మంది అసలు బేరియాట్రిక్ సర్జరీకే వెళ్ళాల్సిన అవసరమే లేదు. హోమియోపతి మందులు వాడుతూ ఫిట్టింగ్ 6లో జాయిన్ అయితే మనం వెయిట్ లాస్ అంతా ఒకటే ఒక ప్రిన్సిపల్ పైన డిపెండ్ అవుతుంది. ఒకటి న్యాచురల్ వేస్లో హంగర్ తగ్గాలి, సెటైటీ పెరగాలి. మనకు ఈ ఫిట్టింగ్ 6లో ఏంటంటే ఈ 6 ఎలిమెంట్స్ని మాడిఫై చేయడం వల్ల మనము బేరియాట్రిక్ సర్జరీకే పోకుండా 100లో 99 మందికి ఆల్మోస్ట్ అందరికీ కావాల్సిన వెయిట్కి తీసుకొని రావడమే ఈ ఫిట్టింగ్ 6. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. వెయిట్ లాస్ అవ్వాలి, అది కూడా చాలా న్యాచురల్ పద్ధతిలో హెల్దీ వేలో అవ్వాలి అని అనుకుంటే 6 months లో వెయిట్ లాస్ అయిపోవచ్చు. చాలా వీడియోస్ అండ్ అవన్నీ బయట చూస్తూ ఉంటాం. బట్ ఒక ప్రాపర్ ప్లాన్తో అవ్వాలి అంటే ఒక గైడ్ కూడా కావాలి. సో ఫిట్ అండ్ 6 ప్రోగ్రామ్లో 6 months లో వెయిట్ లాస్ అవుతారు. దట్ టు 6 ఎలిమెంట్స్ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటూ అవేంటి డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్ అండ్ 6 ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే సార్, వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది, ఫైన్. కానీ కొంతమంది ఏంటంటే కొన్ని డిఫరెంట్ వేస్లో వెళ్ళామని అనుకుంటూ ఉంటారు, లైక్ బేరియాట్రిక్ సర్జరీ. వెయిట్ లాస్ మనము ఇలా న్యాచురల్గా కాకుండా బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవాలి, కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ని మాడిఫై చేస్తూ ఉంటారు కదా. సో రెండు కంపేర్ చేస్తే ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటారు? సో బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటండి, మామూలుగా ఒబేసిటీ సర్జరీ అంటారు. సో దీన్ని ఏం చేస్తారంటే 2 రకాలుగా ఉంటుంది బేరియాట్రిక్ సర్జరీ అనేది. ఒకటి, మనం వెయిట్ ఎప్పుడు తగ్గుతాం, ఎయిదర్ తిండి తగ్గిస్తే వెయిట్ తగ్గుతాం, లేకపోతే తిన్నది అరగకపోతే వెయిట్ తగ్గుతాం. మనకు తిన్నది అరగలేదు, అబ్జర్వ్ కాలేదు, వెయిట్ తగ్గిపోతాం. బేరియాట్రిక్ సర్జరీ ఏం చేస్తుందంటే ఈ 2 పద్ధతులని యూజ్ చేసుకుంటారు అనమాట. ఫస్ట్ పద్ధతిలో ఏంటంటే తిండి తగ్గియాలి. తిండి తగ్గియాలంటే ఏం చేస్తారంటే మనకు స్టమక్ అంటాం, సంచిలాగా ఉంటుంది డైజెస్టివ్ సిస్టంలో, దాన్ని స్టమక్ అంటాం అనమాట. దాని సైజు కానీ తగ్గించారనుకోండి, దాన్ని కట్ చేసి పడేసి సైజ్ తగ్గించారనుకోండి, మీరు కొంచెం తిన్నా కూడా ఫుల్ అయిపోతుంది, రైట్? ఫుల్ అయిపోతుంది, తక్కువ తింటారు. ఇది ఒక మెథడ్. అంటే మన స్టమక్ సైజుని తగ్గించడం అనేది ఒక మెథడ్. ఇంకోటి ఏంటి అంటే మనం తిన్నా కూడా అది అరగకూడదు, రైట్? మనకు ఎప్పుడు అరుగుతుంది, మనకు దానిపైన ఎంజైమ్ బాగా నవిలి, సో దాన్ని స్టమక్లోకి వెళ్ళి దాంతో యాసిడ్తో అంతా కలిసిన తర్వాత మళ్ళీ స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చావు, డియోడినంలో మనకు ప్యాంక్రియాస్ నుంచి అన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, లివర్ నుంచి డైజెస్టివ్ జ్యూసెస్ రిలీజ్, బైల్ జ్యూస్ అంటాం అనమాట, రిలీజ్ అవుతుంది. ఇవన్నీ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అబ్జార్ప్షన్ అనేది బాగా ఉంటుంది, అంటే తిన్నది వంట పడుతుంది అనమాట. మనము అది దాన్ని బైపాస్ చేసేసి డైరెక్ట్గా ఫుడ్ని మనం ఇంటెస్టైన్లోకి పెట్టేసినామంటే డైజెషన్ జరగకుండా మన తిన్న ఫుడ్ తిన్నట్టే వెళ్ళిపోతుంది, మనం లావు పెరగామన్నమాట. ఈ బేరియాట్రిక్ సర్జరీ ఏం చేస్తుందంటే ఈ రెండింటిని యూజ్ చేసి, ఒకటి స్టమక్ని కట్ చేసి పడేయడం, ఇంకోటి డైజెషన్ కాకుండా బైపాస్ చేసి తిన్న ఫుడ్ని తిన్నట్లు బయటికి పంపించడం. ఈ 2 బేరియాట్రిక్ సర్జరీ చేస్తుంది అనమాట. బేరియాట్రిక్ సర్జరీ ఎప్పుడు చేయించుకోవాలి అంటే ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో. ఇంకా కొంతమందికి మనము 100లో 98 నుంచి 99 మంది వరకు ఎందుకు వెయిట్ పెరుగుతున్నారంటే వాళ్ళు అలవాట్ల వల్లే పెరుగుతున్నారు. ఇంకొక అన్ఫార్చునేట్గా ఇంకొక పర్సన్ ఉంటారు, వాళ్ళకి ఏంటంటే జెనెటికల్గానే చాలా డిఫెక్ట్స్ ఉంటాయి. అట్లా ఎవరైతే 100లో ఒకరున్నారో వాళ్ళు బేరియాట్రిక్ సర్జరీకి వెళ్ళాలి తప్పితే మిగిలిన 99 మంది అసలు బేరియాట్రిక్ సర్జరీకే వెళ్ళాల్సిన అవసరమే లేదు. బేరియాట్రిక్ సర్జరీకి ఎందుకు వెళ్తారంటే ఆకలి తగ్గించుకోవడానికి, రైట్? హోమియోపతి మందులు వాడుతూ ఫిట్టింగ్ 6లో జాయిన్ అయితే మనం వెయిట్ లాస్ అంతా ఒకటే ఒక ప్రిన్సిపల్ పైన డిపెండ్ అవుతుంది. ఒకటి హంగర్ తగ్గించుకోవడం, సెటైటీ పెంచుకోవడం. న్యాచురల్ వేస్లో హంగర్ తగ్గాలి, సెటైటీ పెరగాలి. హంగర్ అంటే మనకు ఆకలి వేసినప్పుడు, ఆకలి అంటాం కదా, ఆకలి వేసినప్పుడు ఏమొస్తుంది, హెడ్ ఏక్ వస్తుంది, నాజియా, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, టెన్షన్ వస్తుంది, ఆ డిజైర్ వస్తుంది. ఆ డిజైర్ని తగ్గించుకోవడం అనేది హంగర్ రెడ్యూస్ అనమాట. తిన్న తర్వాత ఒక ప్రశాంతత వస్తుంది, ఆ ప్రశాంతత చాలాసేపు ఉండడము సెటైటీ మెయింటైన్ చేయడం. ఆ హంగర్ రిడక్షన్కి, సెటైటీ మెయింటెనెన్స్కి మనం ఈ 6 ఎలిమెంట్స్ అని చెప్పాం చూసారా, 6 ఎలిమెంట్లో ఫుడ్, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తింటే హంగర్ తగ్గుతుంది, సెటైటీ పెరుగుతుంది, రైట్? ఏ టైప్ ఆఫ్ ఎలా నిద్రపోతే హంగర్ తగ్గుతుంది, సెటైటీ పెరుగుతుంది, అదేవిధంగా ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే హంగర్ తగ్గుతుంది, సెటైటీ పెరుగుతుంది. స్ట్రెస్, లైఫ్లో స్ట్రెస్ ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తే, కొంతమంది స్ట్రెస్ ఉన్నప్పుడు బింజ్ ఈటింగ్ చేస్తారు, తింటూ ఉంటారు. సో స్ట్రెస్ వచ్చినప్పుడు బింజ్ ఈటింగ్ చేయకుండా ఎలా చేయాలి అనేది, అక్కడ కూడా హంగర్ తగ్గించుకోవడం, సెటైటీని పెంచుకోవడం అనేది ఎలా అనేది మనకు
ట్రైనింగ్స్ ఉంటాయన్నమాట. ఓకే. అంటే ఇవి మాడిఫై చేసుకోవడం. దాంతో పాటు మనం ఏం చేస్తామంటే హోమియోపతి హెల్ప్ తీసుకుంటాం. హోమియోపతిలో బింజ్ ఈటింగ్ చేస్తున్నారు. స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. రైట్? నిద్ర సరిగ్గా రావట్లేదు. అందుకు ఆకలి పెరుగుతుంది. స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ వల్ల ఆకలి పెరుగుతుంది. స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా కార్బోహైడ్రేట్ డిజైర్ ఉంది. ఫ్యాట్ డిజైర్ ఉంది. డిజైర్స్ని తగ్గించుకోవడానికి హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. మనకు ఈ ఫిట్ ఇన్ 6లో ఏంటంటే ఈ 6 ఎలిమెంట్స్ని మాడిఫై చేయడం వల్ల మనం హంగర్ తగ్గుతుంది, సైటైటీ పెరుగుతుంది. ఇవన్నీ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మెయింటైన్ చేయొచ్చు. ఓకే. చాలా ఎఫెక్ట్గా అసలు మనము బేరియాట్రిక్ సర్జరీకే పోకుండా 100లో 99 మందికి ఆల్మోస్ట్ అందరికి కావాల్సిన వెయిట్కి తీసుకొని రావడమే ఈ ఫిట్ ఇన్ 6 అనమాట. ఓకే. సో ఇక్కడ కూడా చాలా కన్వీనియంట్‌గా ఏదైనా తినాలి అనుకున్న క్రేవింగ్స్ వచ్చినా, డిజైర్ అనిపించినా కూడా దానికి కూడా మెడిసిన్ ఉంది కాబట్టి దట్టు హోమియోపతి రిలేటెడ్‌గా కాబట్టి కూడా ఎఫెక్టివ్‌గా ఉంటుందంటారు. డెఫినెట్గా అండి. హోమియోపతి కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ 0 ఉంటాయి. 0 సైడ్ ఎఫెక్ట్స్. మీరు వేరే ఏ మెడిసిన్‌తో పోల్చినా కూడా చాలా సేఫ్‌గా ఉంటుంది. చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఆయుర్వేద, యునాని, సిద్ధ గానీ, లేకపోతే బేరియాట్రిక్ సర్జరీలు కానీ, లైపోసక్షన్స్ కానీ దేనికంటే సో బెటర్గా వెయిట్ తగ్గడానికి ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ కమింగ్ టు సప్లిమెంట్స్ సార్, సప్లిమెంట్స్ మనకు హోమియోపతిలో ఎలాంటివి ఉంటాయి? ఎందుకంటే ప్రతిసారి ఆల్రెడీ వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అంటే న్యూట్రియన్స్ అన్ని ఇస్తూ ఉంటారు త్రూ ప్రాపర్ ఫుడ్ అండ్ ఆల్. కానీ సప్లిమెంట్స్ కొరత ఉన్నప్పుడు దాన్ని ఎలా చేస్తూ ఉంటారు కాంపెన్సేషన్? డెఫినెట్గా అండి. చాలా మంచి క్వశ్చన్. నేను మర్చిపోయింది గుర్తు చేశారు. మనం ఎప్పుడైతే బేరియాట్రిక్ సర్జరీ చేస్తారో, బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి? ఏదర్ తిండి తగ్గియడం, లేకపోతే తిన్నది అరగకుండా చేయడం. రైట్. ఎప్పుడైతే తిన్నది అరగకుండా చేస్తారో అంటే మనం తిన్నట్టు బయటకు వెళ్ళిపోతుందో వీళ్ళలో మల్టిపుల్ విటమిన్ డెఫిషియన్సీస్ వస్తాయి. మినరల్స్, మైనర్ మినరల్స్ అంటాము. సో మ్యాక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ, ఎస్పెషల్లీ ప్రోటీన్ డెఫిషియన్సీ వీళ్ళకి రావడం అనేది చాలా కామన్గా చూస్తుంటాం అనమాట. సో ఈ డెఫిషియన్సీస్ అన్నీ లేకుండా మనము చాలా మంచి సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. సప్లిమెంట్స్లో ఫస్ట్ మనకు కింగ్ ఆఫ్ ఆల్ సప్లిమెంట్స్ అంటారనమాట. దాన్ని ఏమంటామంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఓకే. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల సైటైటీ పెరుగుతుంది, హంగర్ తగ్గుతుంది. అంతేకాకుండా ఏదైతే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉందో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఇది ఫస్ట్ సప్లిమెంట్. ఓకే. నెక్స్ట్ వచ్చి విటమిన్ డి. అసలు మనం సన్కే ఎక్స్పోజ్ కావట్లేదు, మనలో విటమిన్ డీనే లేదు. సో విటమిన్ డి ఉన్నా కూడా ఈ ఒబేసిటీ వల్ల ఏమవుతుందంటే ఇది ఫ్యాట్లో పోయి డిపాజిట్ అవుతుంది. మీకు విటమిన్ డి ఉంది అయినా కూడా ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ విటమిన్ డి అంతా ఫ్యాట్ కతుక్కొని ఉంటుంది. ఓకే. ఉన్నా కూడా పనిచేయదు. సో దాన్ని తగ్గడానికి కూడా మనకు ఈ వెయిట్ లాస్ అనేది యూజ్ అవుతుంది. దాంతోపాటు మనము B12, ఎస్పెషల్లీ మనం వీగన్స్ కానీ వెజిటేరియన్స్ కానీ ఎప్పుడైతే ఉంటారో వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది. B12 అనే సప్లిమెంట్ ఎస్పెషల్లీ వీగన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. వీగన్స్, వెజిటేరియన్స్. సో ఇవి 3 మేజర్ అనమాట. దీంతో పాటు అడిషనల్గా ఏజ్ని స్లో డౌన్ చేసుకోవాలి, ఏజ్ని రివర్స్ చేసుకోవాలి, స్కిన్ బాగా స్మూత్గా ఉండాలి, ఎలాస్టిక్గా, చిన్నపిల్లల స్కిన్ ఎలా ఎలాస్టిక్గా ఉంటుందో అలా ఉండాలి. మడతలు పోవాలి అంటే మనము కొల్లాజన్ కూడా యూజ్ చేయొచ్చు. దాంతోపాటు ఎస్పెషల్లీ విమెన్ అయితే రెటినాల్ వాడమంటాం అనమాట. రెటినాల్ ఫేస్ సీరం వాడినప్పుడు ప్లంప్నెస్, చిన్నపిల్లలు ఎలా మెత్తగా ఉంటాయి, ప్లంప్గా ఉంటాయి కదా, అలా బుగ్గలు కావడానికి కూడా మనం రెటినాల్ వాడమంటాం. విమెన్ ఎక్కువ వాడుతూ ఉంటారు. సో ఈ సప్లిమెంట్స్ వాడి మనము ఫిట్ ఇన్ 6లో జాయిన్ అయితే ఏంటంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. సో చూసారు కదా, ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్, హెల్దీ అండ్ ఫిట్ ఇన్ 6 months. మనకు తెలిసినవే కాకుండా బయాలజికలీ చాలా విషయాలు ఉంటాయి, దాన్ని మనము ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. ఇన్ఫాక్ట్ మనకు తెలియదు కాబట్టి కూడా తెలియకుండా అవన్నీ అయిపోతూ ఉంటాయి. కాబట్టి సో ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే, నాట్ జస్ట్ ఏదో 5-10 kgs కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నా దిస్ ఇస్ ద వే. సో కింద మెన్షన్ చేసిన నెంబర్కి డూ కాల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.